హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇలా స్టేటస్ గురించి జస్ట్ ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. సో ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకొని L1 L2 లిస్ట్ ఉంటారో అటువంటి వారి స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు ఎంపీడు అప్రూవల్ పెండింగ్ అని చెప్పేసి ఇప్పటి వరకు చూపించిందండి. కానీ ఇక్కడ నుంచి కొంతమందికి వేరేగా స్టేటస్ చూపించబోతుందన్నమాట. సో ఆల్రెడీ ఇప్పటికీ కొంతమందికి స్టేటస్ మారిందనమాట. సో ఎవరికి స్టేటస్ మారింది, ఏమని చూపిస్తుంది స్టేటస్లో అనే డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో అలాగే గ్రేటర్ హైదరాబాద్లో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని మనకి స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు ఎంపీడీ పెండింగ్ అని చెప్పి చూపిస్తూ ఉందో అటువంటి వారికి స్టేటస్ మారుతూ ఉందండి. జస్ట్ ఇప్పుడే అప్డేట్ వచ్చిందనమాట. ఫ్రెండ్స్, గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణ మొత్తం మీద కానివ్వండి, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని L1 L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి ఇప్పటి వరకు స్టేటస్లో మనకు ఎంపీడీ పెండింగ్ అప్రూవల్ మాత్రమే చూపిస్తూ ఉంది కదా. కానీ ఇక్కడ నుంచి మనకు ఆ స్టేటస్ మారబోతూ ఉందండి. సో చాలా మందికి ఈరోజు స్టేటస్ మారిందనమాట. సో ఎంపీడీ పెండింగ్ ఫర్ అప్రూవల్ పోయి మనకు వేరే స్టేటస్ కూడా రావడం జరిగిందనమాట. ఏమి స్టేటస్ వచ్చింది అంటే ఎంపీడీ అప్రూవల్ అని చెప్పేసి మాత్రమే చూపిస్తూ ఉందండి. అంటే నిన్నటి వరకు ఎంపీడీ ఆఫీసులో అప్రూవల్ చేయడానికి పెండింగ్లో పెట్టారనమాట. కానీ ఈరోజు అప్రూవల్ని అంటే ఓకే చేశారనమాట. సో అందుకే ఎంపీడీ అప్రూవల్ పెండింగ్ పోయి ఎంపీడీ అప్రూవల్ మాత్రమే చూపిస్తుందనమాట. సో వన్స్ ఒక్కసారి ఎంపీడీ ఆఫీసులో మీ యొక్క అప్లికేషన్ అప్రూవ్ కనుక చేశారంటే ఎంపీడీ అప్రూవల్ అని మాత్రమే చూపిస్తుందండి, పెండింగ్ అని చూపించదు అనమాట. తెలంగాణలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి ఈ రోజు వరకు కూడా చాలా మందికి స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు ఎంపీడీ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని చెప్పి చూపిస్తూ ఉందండి. కానీ ఇక్కడ నుంచి ఆ ఎంపీడీ పెండింగ్ ఫర్ అప్రూవల్ అనేది మారబోతూ ఉందన్నమాట. సో ఎవరికైతే ప్రజెంట్ ఎంపీడీ పెండింగ్ అని చెప్పి చూపిస్తూ ఉందో అటువంటి వారికి ఎంపీడీ అప్రూవల్ అని చెప్పి చూపిస్తూ ఉంటుందన్నమాట. చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా. సో మీ యొక్క స్టేటస్లో ఏం చూపిస్తుందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సో ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో ఎంపీడీ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని చెప్పి చూపిస్తుందో అటువంటి వారందరికీ కూడా తొందరలోనే ఎంపీడీ అప్రూవల్ అని చెప్పి చూపిస్తూ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. అంటే ఎప్పుడైతే ఎంపీడీ ఆఫీస్లో మీ యొక్క అప్లికేషన్ని అప్రూవ్ చేస్తారో అప్పుడు మనకి స్టేటస్లో ఎంపీడీ పెండింగ్ ఫర్ అప్రూవల్ పోయి ఓన్లీ ఎంపీడీ అప్రూవల్ మాత్రమే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీ యొక్క అప్లికేషన్ని ఎంపీడీ ఆఫీస్లో అప్రూవ్ చేస్తారో అప్పుడే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో ఎంపీడీ అప్రూవల్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో కొంతమందికి మాత్రమే ఈరోజు చూపిస్తూ ఉందండి. సో రేపు ఎల్లుండి కూడా మరికొంతమందికి చూపించే అవకాశం కూడా ఉందండి. తొందరపడకండి. సో కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేస్తున్నారు కదా. సో అటువంటి వాళ్ళందరికీ కూడా స్టేటస్ని అప్డేట్ చేయాలంటే అటువంటి వారి యొక్క అప్లికేషన్ అన్ని కూడా పైకి పంపించాలంటే కొంచెం టైం పడుతుందండి. అందుకే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని L1 L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వారు కొద్దిగా వెయిట్ చేయండి. వెయిట్ చేసినట్లయితే తప్పకుండా మీకు కూడా స్టేటస్ మారే అవకాశం ఉందన్నమాట. సో వన్స్ ఒక్కసారి ఎంపీడీ అప్రూవల్ కనుక వచ్చిందంటే మీ అప్లికేషన్ అంతా కూడా పైకి పెడుతుందన్నమాట. పైకి అంటే ఎవరైతే కలెక్టర్ గారు ఉంటారో అటువంటి వారి దగ్గరికి మీ యొక్క అప్లికేషన్ పంపిస్తారనమాట. మనం ప్రతిరోజు కూడా స్టేటస్ని చెక్ చేసుకుంటేనే కదా మన యొక్క ఇంటి అప్లికేషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేదంతా కూడా మనకు తెలిసేది. మనం స్టేటస్ని చెక్ చేసుకోకపోతే మన యొక్క ఇంటి అప్లికేషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది మనకు తెలియదు కదా మరి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి. స్టేటస్లో ఎవరికైతే ఎంపీడీ అప్రూవల్ అని చెప్పి చూపిస్తుందో అటువంటి వారికి ఎంపీడీ అప్రూవల్ వచ్చినట్టేనండి. అంటే ఎంపీడీ ఆఫీస్లో వాడి యొక్క అప్లికేషన్ని అప్రూవ్ చేశారని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. సో ఇక అప్రూవ్ చేశారు కదా, మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్తుందండి. కలెక్టర్ ఆఫీస్లో కూడా మీ యొక్క అప్లికేషన్ని అప్రూవ్ కనుక చేసినట్లయితే వెంటనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. తప్పకుండా రెడీగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వీడియో కాదు, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకొని L2 లిస్ట్ ఉన్నారో అటువంటి వరకు షేర్ చేయండి.